ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ తేటగా సూటిగా మాట్లాడి సాయం చేసి బలపరచమని యేసుక్రీస్తునామమున చాడు తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చదవబడినటువంటి దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడు మోషే గారి ద్వారా ఈ యొక్క మాటలు పలికించారు. ఇజ్రాయేల్ ప్రజలు యోర్దాను అవతల మోషే గారు ద్వారా చెప్పినటువంటి మాటలు ఈ వాక్య భాగం. మోషే గారి ద్వారా దేవుడు ఆదికాండం, నిర్మాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం రాయించారు. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి మరలా దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఉపదేశించినటువంటి విధానం ఈ గ్రంథంలో రాయబడింది. ఇక్కడ భవిష్యత్తులో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి కానాను దేశం, అది ఎటువంటి దేశం అనే విషయాన్ని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 8వ వచనం. అది గోధుమలు, యావల, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశం, ఒలివ నూనె, తేనె గల దేశం, కరువు అనుకోకుండా నీవు ఆహారం తిను దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనపరాలు గల దేశం, దాని కొండలో నువ్వు రాగి త్రవి తీయవచ్చును. కనుక దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన స్తుతింపవలెను. ఈ రాత్రి మన యొక్క వాక్యాంశం ఏంటంటే స్తుతించటం, దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలకు, నువ్వు తిను తృప్తి పొందు, అయితే దేవుని స్తుతించు. దేవుడు స్తుతించాలి. భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోతున్నటువంటి కానాను దేశాన్ని బట్టి, అందులో దేవుడు ఇచ్చేటటువంటి సమృద్ధిని బట్టి దేవుడు స్తుతించాలి. అంతేకాకుండా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అరణ్యంలో దేవుడు మన్నాతో వాళ్ళని పోషించాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. అరణ్యంలో వాళ్ళు మాంసం కావాలి అన్నప్పుడు దేవుడు వాళ్ళకి మాంసాన్ని ఇచ్చాడు. కనుక ఇంత చేసినటువంటి దేవుడిని మీరు స్తుతించండి అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలుగు చేసిన అనుకుందనేమో. కాగా 17వ వచనం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నీటి వలె స్థాపించాలని మీరు భాగ్యం సంపాదించుటకై మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. ఇజ్రాయేల్ ప్రజలు మీరు అనుకుంటున్నారేమో, ఈరోజు మేము తింటున్నాము, తృప్తిగా ఉంటున్నాము, మేము మంచిగా ఉంటున్నాము అంటే అది మా సామర్థ్యం, మా గొప్పతనం అనుకుంటున్నారేమో. అది కాదు. మీకు సామర్థ్యం కలిగజేసింది ఎవరు? దేవుడు అని మీరు తెలుసుకోవాలి. ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దాటించి, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలో అనేకమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు తమ జీవితంలో దేవుడిని స్తుతించలేదు. అందుకనే దేవుడు చెప్పాడు, నాకు లోబడకుండా అన్ని జనులు ఎలాగైతే నశించిపోతారో మీరును. చూడండి దేవుని వాక్యం 20వ వచనం ఏమని రాయబడి ఉంది. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడిని యెహోవా మాట మీరు వినకపోయినడలా మీరును వారి వలె నశించెదరు. మీరు కూడా వాళ్ళలాగా నశించిపోతారు. నా ఎదుట ఉండకుండా అన్ని జనులు వాళ్ళు నా మాట వినలేదు, మీరు నా మాట వినకపోతే మీరు అలాగే నశించిపోతారని దేవుడు చెప్పాడు.
అలానే మొదటి తరంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వారు అరణ్యంలో తాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు వారు నశించిపోయారు. దేవుని సరిగారు, గొరిగారు. మరి కానాలులో కాలేబు గారు, యెహోషువ గారే ఆ కానాల్లో వాళ్ళిద్దరే ప్రవేశించారు. దేవుడు పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు చేసినటువంటి వాగ్దానం. అందుకని మోషేతో దేవుడు చెప్తాడు, నేను మీ పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్తాడు. కనుక ఈ రాత్రి దేవుణ్ణి స్తుతించాలి అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి సహోదరుడా, సహోదరి, మరి దేవుని స్తుతించేవా దానిగా దేవుని స్తుతించేవాళ్ళుగా నువ్వు ఉంటున్నావా? ఈనాడు అనేకులు కూడా తింటున్నారు, తృప్తి పొందుతున్నారు, కానీ దేవుని స్తుతించట్లేదు. చాలామంది అనుకుంటారంటే మా కష్టం, మా తెలివితేటలు, మా సామర్థ్యం, మా గొప్పతనం బట్టి మేము ఇలా బతుకుతాం అనుకుంటారు. కానీ వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, మనకి సామర్థ్యం కలుగజేసేది ఎవరు? దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలుగజేస్తే అనుకుందరేమో. అలా అనుకోవద్దు. మీరు వాక్యం ఏం చెబుతుంది? మీరు భాగ్యం సంపాదించుటకై మీకు సామర్థ్యం కలుగజేసిన వాడు ఆయనే. క్రీస్తునంద అంగీకరించినటువంటి వారికి సామర్థ్యం కలుగజేసేవాడు దేవుడు. మనకి ఆలోచించేది ఆయనే, మనకి తెలివిచ్చేది ఆయనే, మనకి జ్ఞానం ఇచ్చేది ఆయనే, మనకి పని చేసుకోవడానికి శక్తి, బలము, జ్ఞానము, తెలివితేటలు ఇచ్చి అవన్నీ కలుగజేసిన వాడు ఎవరైనా వాక్యంలో రాయబడిందంటే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక వాక్యంలో కూడా రాయబడింది, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు అని, మా చేతి పని మాకు స్థిరపరచుము అని వాక్యంలో రాయబడింది. కనుక ఈ రాత్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి మరి వాళ్ళకి పంచిపెట్టారు. అప్పుడు చాలామంది ఆహారం తిన్నారు, 5,000 మంది తిన్నారు. ఇంకా పురుషులు, పిల్లలు. దేవుడు కార్యం చేశాడు, స్తుతించాడు. దేవుడు స్తుతించి అప్పుడు వాళ్ళకి ఇచ్చాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రభురాత్రి భోజనం అప్పుడు కూడా ప్రభుని తండ్రిని స్తుతించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అనేక సందర్భాలలో మరి స్తుతించిన తర్వాతే ఆయన కార్యం చేశాడు. తినే విషయంలో కానీ ఏ విషయంలో కానీ దేవుని స్తుతించాడు. కనుక ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించినటువంటి అనేకులు మరి ఆదివారం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని పొగిడేవాడిగా తక్కువ మంది ఉంటున్నారు. చాలామంది తిని మరి ఆదివారం వచ్చినప్పుడు తిని వాళ్ళు దేవుని స్తుతించే వారిగా వాళ్ళు ఉండట్లేదు. దేవుని మర్చిపోయే వారిగా వాళ్ళు ఉంటున్నారు. దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటున్నారు. ఆ విషయాన్ని దేవుడు ఈ రాత్రి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు తెలియజేశాడు. 18వ వచనం 8వ అధ్యాయం, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసి కొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపించాలని మీరు భాగ్యం సంపాదించుకుని మీకు సామర్థ్యం కలిగజేసిన వాడు ఆయనే. జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు పంచారు. అలాగే పౌలు గారు కూడా ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు ఆహారాన్ని వారికి ఇచ్చారు, ఆ ఓడలో ఉన్నటువంటి వారికి. కనుక ఈ రాత్రి మనం తింటున్నా, ఆరోగ్యంగా ఉంటున్నా, పని చేసుకుంటున్నా, మన కుటుంబాలను పోషించుకుంటున్నా, మనం ఏది చేస్తున్నా కూడా దాని వెనకాల దేవుడు ఉన్నాడు. దేవుడి కృప ఉంది. దేవుడే ఆరోగ్యమును, ఆయుష్ను, ఆలోచనను, శక్తిని, బలమును, జ్ఞానమును, తెలివితేటను అనుగ్రహించేది దేవుడే. కనుక దేవుని యొక్క వాక్యం కూడా ఏమని రాయబడింది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించున్నది అన్నట్టు, యేసుక్రీస్తులో అన్నీ ఉన్నట్టు ఆయనే మనకి కలుగు చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ సత్యాన్ని మనం ఈ రాత్రి తెలుసుకోవాలి. కనుక
ప్రభువుని మనం స్తుతించే వాళ్ళగా ఉంటున్నామా? ఆయన గణపరిచే వాళ్ళని ఉంటున్నామా? ఆయన పొగిడే వాళ్ళు ఉంటున్నామా? ఇక దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు రెండోసారి ఉపదేశం చేస్తున్నప్పుడు కూడా అదే చెబుతున్నాడు, నీవు తిని తృప్తి పొందు, అయితే నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన స్తుతించాలి. స్తుతించేవారుగా ఈరోజు అనేకులు ఉన్నట్ల ప్రతి విషయం మందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ విషయంలో దేవుని చిత్తమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలండి. మనకి తెలివిచ్చిన, ఆలోచన ఇచ్చిన, జ్ఞానం ఇచ్చిన, ₹1 మనం సంపాదించుకొని మన కుటుంబాలను పోషించుకుంటున్న దాని వెనకాల దేవుడు ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని ఈ రాత్రి మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. అంతేగాని నా బలం, నా డబ్బులు, నేను సంపాదించుకోను, నా ఇష్టం, నా అనేది అపవాది మనసు, గర్వం. మేము కష్టపడ్డామంటే అది దేవుని కృప, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలం. అంతేగాని నా డబ్బులు, నేను కష్టపడితే వచ్చింది, నా ఇష్టం, నా తెలివితేటలు అనేది అహంకారమైన మనసు. దేవుడు ఉన్నాడు. సర్వ సృష్టిని సృష్టించి జగత్తును పరిపాలించేటటువంటి ఈ భూరాజ్యాలను ఏలేటటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహాకాశాల పట్టజాలైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయనే సమస్తం చేయగలిగినటువంటి వాడు అనేటటువంటి సత్యాన్ని రాత్రి వాక్యంలోంచి మనం తెలుసుకొని గ్రహించి దేవుడు స్తుతించాలి. ప్రతి విషయంలో కూడా తిను, తృప్తి పొందు, దేవుడిచ్చిన దానిలో తిను, దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పొందు, కానీ దేవుడిని స్తుతించు, అది మర్చిపోవద్దు. ఇజ్రాయేల్ ప్రజలైతే తమ జీవితంలో ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలు చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, యొర్దాను నది ఏకరాశిగా నిలిపి, అరణ్యంలో మన్నానిచ్చి, అరణ్యంలో మాంసాన్నిచ్చి, వాళ్ళ యొక్క కాళ్ళు వాయకుండా, బట్టలు పాతికెళ్ళకుండా, చూడండి దేవుని వాక్యంలో రాయబడి ఉంది 4వ వచనంలో. చూడండి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది 4వ వచనంలో, 8వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంది, ఈ 40 సంవత్సరం నువ్వు వేసుకున్న బట్టలు పాతగెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుని యెహోవాని శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడి యెహోవా ఆజ్ఞను గైకొనవలెను. చూడండి, తండ్రి కుమారుని ఎలాగైతే శిక్షిస్తాడో దేవుడు కూడా అలాగే శిక్షించాడు, అలాగే శిక్షిస్తాడు. అంతకుమించి దేవుడు శిక్షించడు. కనుక దేవుని స్తుతించేవారిగా మనం ఉన్నామా? దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని పొగడాలి. ప్రభువుని ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రం, అది నీ కృప. కనుక ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతించలేదు. అందుకని అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. తాపకరమైన సర్పను కాటు వేసినవి, వాళ్ళు చాలామంది చనిపోయారు. వారు అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళు దేవుని స్తుతించినటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు అరణ్యంలో ఎండిపోయినటువంటి ఆకులు ఎలా రాలిపోద్దో అలాగ రాలిపోయారు. కానీ రాత్రి దేవుడు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవైతే మరి వాళ్ళు దేవుడు స్తుతించలేదు, నువ్వు దేవుడు స్తుతిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు స్తుతించాడు ప్రతి విషయంలో. ఆయన వలె నీవును నేను ఈ రాత్రి దేవుని స్తుతించి వారిగా ఉండాలని దేవుడు ఈ రాత్రి వాక్యం ద్వారా నీతో తేటగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కొరకు కలువరికి శిలువ రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, నశించిపోతున్న రక్షించారు. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించినటువంటి నీవు ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని స్తుతించు. ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు, అందుని బట్టి స్తోత్రం. రక్తం కార్చారు, నీకు వందనాలు. నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించి ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించినట్లయితే నీ హృదయం స్తుతులతో నింపబడి దేవుడు స్తుతించేవారిగా నువ్వు ఉంటావు. కనుక ఈ రాత్రి మనం ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె దేవుని స్తుతించేవారిగా మనం ఉందాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి దేవుని వాక్యం బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును నమ్మదగిన తండ్రి, ఈ రాత్రి వాక్యం నుంచి
మీరు మాతో మాట్లాడేందుకు కృతజ్ఞతాస్తుతులు వినమాటలు మా అంతరంగంలో స్టోర్ చేయండి, భద్రపరచండి. ఈ మాట ప్రకారం నడుచుకున్నట్టుకు నాకును మాకును సహాయం చేసి కృప బలపరచమని యేసుక్రీస్తు నామమున నడిచాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు యేసుక్రీస్తు నామములో.